ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. గోడ కట్టే తాపీ పనివారు తాము కట్టుచున్న గోడ తిన్నగా ఉందా వంకరగా ఉందా తెలుసుకోవడానికి మట్టపు గుండును వాడతారు. అదొక యంత్రము కాదు కానీ పరికరము. అదొక లోహపు గుండు, త్రాడుతో వ్రేలాడి తీస్తారు. ఆ గోడ తిన్నగా లేకపోతే అది కూలిపోయే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు మీ జీవితం కూడా కూలిపోతుంది తిన్నగా గనక లేకపోతే. దేవుని వాక్యము లేక ఆజ్ఞలు ఆ మట్టపు గుండుతో సమానముగా ఉన్నాయి. దేవుడు దయగలిగిన దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు. అయినను ఆయన పరిశుద్ధుడు, న్యాయవంతుడు, పౌరుషము రోషము కలవాడు. పాపమును చూచి చూడనట్లుగా కాక పాపమును అసహించుకొనుచు ఆయనతో ఏకీభింపవలనని కోరుచున్నాడు. దేవుడు ప్రేమించు వాటిని ప్రేమించుట, ఆయన వేటినైతే ద్వేషిస్తున్నాడో వాటిని ద్వేషించుట, ఇది ఒక విశ్వాసి చేయవలసింది. దేవుడు నీ వ్యక్తిగత జీవితంపై మట్టపు గుండు వేస్తూ అన్నారు. నువ్వు ఏ రీతిగా కనబడుతున్నావో మరి. మీ జీవితం తిన్నగా ఉన్నదా లేక వంకరగా ఉన్నదా? నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? హృదయములో పాపం ఉంచుకుంటే ఆ ప్రార్థన ప్రభు వినడు. నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎంతకాలమైంది? మీ కుటుంబం అంతయు మీ బంధువులందరూ రక్షించబడాలని మీకు భారముందా? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని యెహోషువ చెప్పాడు కదా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని వాగ్దానం ఉంది కదా. నీ మనస్సాక్షిని పవిత్రముగా కాపాడుకొనుచున్నావా? రైలు బండిలో టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారి యొద్ద దాదాపు 2 కోట్ల రూపాయల దాకా వసూలు చేసినట్లు ఓసారి పేపర్లో చూసాం. ఇది ఎంత విచారము! ఆ దేవుడి దగ్గరికే కదండి వెళ్ళేది. టికెట్ ఎందుకు? మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు, ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు కనుక వెళ్ళేది మేము దేవుడి దగ్గరికే కదా. టికెట్స్ ఎందుకండి ట్రైన్లో బస్సులో కొంటాం అని చాలామంది అంటూ ఉంటారు. ఇది ఎంత విచారకరమైన విషయం! దేవుడు నీతి న్యాయాలను ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ఆ మట్టపు గుండును వదులుతున్నారు. అంటే నీలోన నీతి తెలుసుకోవడానికి, నీలో న్యాయం ఎంత ఉందో తెలుసుకోవడానికి. వంకరగా ఉన్నావా తిన్నగా ఉన్నావా అని. దేవుడు నీ తలంపులను ఆలోచనలు కూడా పరీక్షించే దేవుడు. మీ జీవిత విలువలు ఏ రీతిగా ఉన్నాయో, దేవునికి ఎక్కువ విలువిస్తున్నామా? భూ సంబంధమైన వాటికి ఎక్కువ విలువిస్తున్నామా? ఆత్మ సంబంధమైన వాటికా, పరలోక సంబంధమైన వాటికా, లేక శరీర సంబంధమైన వాటికా? ఆత్మ సంబంధమైన వాటికా, తాత్కాలికమైన వాటికా, శాశ్వతమైన వాటికా? ఒక్క పూట కూటి కొరకు దీవెన దొరకలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీకు బంగారం విలువ తెలుసు, ధనం యొక్క విలువ తెలుసు, కానీ దేవుని ఆశీర్వాదం యొక్క విలువ, రక్షణ యొక్క విలువ మీకు అర్థం కావట్లేదు. మనము కొనుక్కోలేని పరలోక ఆశీర్వాదాలు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా మనకు దయచేస్తున్నారు. మీరు అన్ని వాల్యూస్ మీకు అర్థమవుతున్నాయి. డబ్బు విలువ, బంగారం విలువ, వెండి విలువ, లోహాల విలువ, వస్తువుల విలువ, బట్టల విలువ అన్నీ తెలుస్తున్నాయి. కానీ దేవుని యొక్క విలువను మీరు గుర్తించలేకపోతున్నారు అంటాడు. యోబు యొక్క నిజమైన భక్తి
ప్రియ దేవుని బిడ్డల, దాన్ని బట్టే దేవుడు దీవించాడు. దేవుడిచ్చే మేలుల కోసమై యోబు తనను తాను వెంబడిస్తున్నాడన్న సైతాను వాదనను దేవుడు కొట్టివేశాడు. 7 కుమారులు 3 కుమార్తెలు ఒక్క రోజులోనే మాయమై చనిపోయి యోబు ఒక్కడే దరిద్రుడిగా అయిపోయినప్పుడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనేను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక అని చెప్పాడు. దేవుడు అన్యాయం చేసినని ఏ రోజు చెప్పలేదు. చివరకు తన శరీరం అంతయు కుష్ఠరోగం కంటే భయంకరమైన రోగముతో మొత్తబడి ఆ టైంలో కూడా తన స్నేహితుల దగ్గరకు రాలేని పరిస్థితులలో దేవుణ్ణి దూషించి మరణం కమ్మని భార్య పలికినప్పుడు కూడా యోబు ఖండించాడు. మనం దేవుని యొద్దను మేలైన పొందేది కీడు పొందకూడదా? సాతానుకు చెల్లుమని చెంపదెబ్బ తగిలినట్లు అనిపించింది యోబు యొక్క మాట. సాతాను సిగ్గుపడి వెళ్ళిపోయాడు. ఆ రీతిగా మీరు సాతానుకు సిగ్గు కలిగించే యోగ్యమైన జీవితం జీవించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఆది కాండములో యోసేపును యవనస్తుని గూర్చి చదువుతున్నాము. అతడు శోధింపబడినప్పుడు పాపములకు దూరముగా పారిపోయిను. అక్కడ ఎవరూ లేరు, ఎవరూ చూడరు. ప్రియ దేవుని బిడలారా అని ఆ దుష్టురాలు అన్నప్పుడు, ఫతేఫర్ భార్య అన్నప్పుడు, ఎవ్వరు లేకపోయినా చూడకపోయినా నా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయనకు విరోధముగా నేను పాపం చేయను అని చెప్పాడు. మనుషులు చూడలేదని కాదు, తల్లిదండ్రులు ఆ స్థలంలో లేరు కదా, లేదా నా కుటుంబస్తులు లేరు కదా, నా ముఖ పరిచయం ఉన్నవారు లేరు కదా, నన్ను ఎరగని వారు ఇక్కడున్నారు కనుక నేను ఎవరికో తెలియదు, పాపం చేస్తే పోలా సహజంగా అనుకునే దినాలలో యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవ్వరు లేకపోయినా తన దేవుడు చూస్తున్నాడు అన్నట్లుగా పాపమునకు దూరముగా ఉన్నాడు. ఈ మట్టపు గుండును దేవుడు మీలో ఆయన చూస్తున్నారు కనుక మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? ప్రియ దేవుని బిడ్డలారా, పలుకుబడి కొరకు డబ్బు కొరకు పరిగెత్తే వ్యక్తిగా మనం ఉండకూడదు. నువ్వు దేవుని సేవకుడువు లేదా దేవుని బిడ్డవి, దానికి తగినట్లుగా ప్రవర్తించాలి. ఆ ద్రవ్యము నీవే తీసుకునమని సొదొమరాజు అబ్రహాంతో చెప్పగా, నేనే అబ్రహామును ధనవంతునిగా చేస్తునని నువ్వు చెప్పకుండా ఒక నూలు పోగైనను ఒక చెప్పులు వారైనను నీలో నుండి నేను దేన్ని తీసుకోను అని అబ్రహాం చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మీ మోకాళ్ళు నిప్పు పుడుతున్నా లేదా గట్టిపడుతున్నా దేవుని సన్నిధిలో గడిపి ఆయన చిత్తమును కనుగొనాలి. ఆయన మహింపరిచే మెట్టులో మీరుండాలి. అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టాలి. దేవుని సేవ పరిశుద్ధమైంది, దాన్ని వ్యాపారముగా ఎప్పుడూ కూడా చేయకూడదు. అన్యజనులకు అభ్యంతరంగా ఉండకూడదు. అన్ని విషయాల్లో మనుషులకే గాక దేవుని కూడా లెక్క అప్పగించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు కనుక నీతి న్యాయాలను చూస్తున్నాడు. ఈ ఉదయకాలమందు మట్టపు గుండు ప్రతి కుటుంబంలో వదులుతున్నాడు. ఓ టాపీ పనివారు, టాపీ మేస్త్రి ఎలాగైతే మట్టపు గుండు వదులుతాడో ఆ గోడ కరెక్ట్గా కట్టబడుతుందా లేదని ఈ ఉదయకాలమందు మీ భక్తి జీవితము ఎలా కట్టబడుతుందోనని ఆయన మట్టపు గుండు వదిలి చూస్తున్నాడు. అంటే కట్టవేలు వెళ్తుందా, కట్ట ప్రార్థన వెళ్తుందా, లేక వీళ్ళ భక్తి ఏదో వస్తున్నారు ఏదో చేసుకుంటున్నారు అవకతవకలుగా ఉన్నదా అని ఆయన మట్టపు గుండును వదలగా ఇశ్రాయేలీలు ఆ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా అంతా క్రమముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయకాలమందు దేవుని మాటలు వింటున్న మీరు ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీతి న్యాయాల విషయంలో ఆయనను చూస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు మట్టపు గుండు అనగా వాక్యమును ఆ నీతిని మాలో చూస్తున్నారు. వీడు నీతితో వాక్యంతో కట్టబడుతున్నారా, ఏమైనా వంకరగా వాక్యానికి విరుద్ధంగా ఏమైనా ఉన్నారా అని కనుక ఈరోజు ఉదయకాలమందు మీ వాక్యమును మా హృదయంలో ఉంచమని
వాక్యానుసారమైన బ్రతుకులను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలమందు ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా, ఆ గృహంలో ఉన్న ప్రతి వ్యక్తిని, చిన్నలు కానీ పెద్దలు కానీ, ప్రభువా నడువయసు కానీ లేక వృద్ధాప్యం కానీ ఎవరిని విడిచిపెట్టొద్దు నాయన. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలు ఇవ్వండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరి కుటుంబాలలో కూడా మేలు కలుగులాగున మంచి ఆయుష్ మీ ద్వారా పొందుకోవడానికి, మీకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకి ఫార్వర్డ్ చేయండి. లైక్ బటన్ నొక్కడం మర్చిపోమాకండి. కామెంట్ బాక్స్లోకి రావడం మర్చిపోమాకండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.